హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ బొబ్బట్లు. సీజనల్లో దొరికే మామిడికాయ మనం ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. అందులో ఈ మామిడికాయ బొబ్బట్లు ఒకటి. ఇప్పటి వరకు మన ఛానల్లో నార్మల్ బొబ్బట్లు, బ్రెడ్ హల్వా బొబ్బట్లు ఉన్నాయి. చూడని వాళ్ళు ఒక్కసారి చూడండి. కానీ ఈసారి కొత్తగా ఇలా మామిడికాయతో బొబ్బట్లు తయారు చేసుకుందాం. ఇప్పటి వరకు ఎప్పుడూ తినని వాళ్ళు మన రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇంతకు ముందే ఎవరైనా ఈ మామిడికాయ బొబ్బట్లు తిని ఉంటే కామెంట్ చేయండి. వాళ్ళు కూడా ఎక్కడ చూడలేదు, వినలేదు అలాంటి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇక్కడ నేను 1 కప్ మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మైదా పిండితో చేస్తున్నాను బొబ్బట్లు వచ్చేసి. మీరు గోధుమ పిండితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులోకి రుచికి తగ్గంత సాల్ట్ని యాడ్ చేసి ఇక్కడ నేను వచ్చేసి హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నా. మనం పిండి కలుపుకోవటానికి హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి పిండి అనేది ఇంకొంచెం సాఫ్ట్గా, చాలా మెత్తగా ఉంటుంది. అందుకే నేను హాట్ వాటర్ యాడ్ చేస్తున్నా. మీరు నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. హాట్ వాటర్ అంటే లైట్ గోరువెచ్చని హాట్ వాటర్, లేదంటే మన చేయి కాలిపోతుంది కదా, అందుకు. ఇట్లా పిండి అనేది గట్టిగా కలుపుకోకూడదు. ఎప్పుడైనా బొబ్బట్లకి మనం ఇట్లా పైనుంచి తీస్తుంటే స్మూత్గా పిండి మెత్తగా ఉండాలి. ఎంత మెత్తగా ఉంటే అంత మెత్తగా వస్తాయి బొబ్బట్లు. అండ్ ఫైనల్గా ఇందులో నెయ్యిని కానీ లేదంటే కొంచెం ఆయిల్ అయినా యాడ్ చేసుకొని, ఎక్కువ ఆయిల్ ఉండాలి లేదంటే ఎక్కువ నెయ్యి అయినా, ఏది యాడ్ చేస్తే అది ఎక్కువ ఉండాలి. ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం మామిడికాయతో చేస్తున్నాం కదా బొబ్బట్లు, లోపల మనం స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక మామిడికాయ, మీరు ఏ మామిడికాయనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. పర్టికులర్ ఈ మామిడికాయ తీసుకోవాలి అని ఏమీ లేదు, మనకి ఏదైనా తీసుకోవచ్చు. మీరు తీసుకొని పై తొక్కంతా పీల్ చేసేసి మనకి లోపల గుజ్జు ఉంటుంది కదా, ఆ మామిడికాయ గుజ్జు అంతా తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను టోటల్గా వచ్చేసి మామిడికాయ గుజ్జు 1.5 కప్ వరకు తీసుకుంటున్నాను. మీకు కొలతలతో చెప్పాలి అంటే 1.5 కప్ తీసుకుంటున్నాను. ఈ 1.5 కప్ తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేద్దాం మొత్తం మామిడికాయ గుజ్జు అంతా. యాడ్ చేసిన తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. చూడండి ఇలా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ కొబ్బరిని తీసుకుంటున్నాను. 1 కప్ కొబ్బరి, 1.5 కప్ మామిడికాయ గుజ్జు తీసుకొని ఈ రెండు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నా. నెయ్యిని యాడ్ చేసి ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, మనం ఈ కొబ్బరి అనేది పచ్చివాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మన కలర్ చేంజ్ అయ్యి కొంచెం మంచి స్మెల్ వస్తుంది, కొబ్బరి ఫ్రై అయిన స్మెల్ వస్తుంది. అప్పటి వరకు మనం ఇది ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో 1 కప్పు కొబ్బరికి 1/2 కప్ వచ్చేసి బెల్లం పౌడర్ని తీసుకుంటున్నా. బెల్లం పౌడర్ ఆర్ బెల్లంని దంచి తీసుకోండి. ఇది మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత, ఇది మనకు బెల్లం ఆల్రెడీ కరుగుతుంది కొంచెం చిన్న చిన్నగా. దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో ఉంది కదా, ఆ మ్యాంగోది కూడా పల్ప్ ఇందులోకి యాడ్ చేసేద్దాం. ఇవన్నీ యాడ్ చేసేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ వచ్చేసి ఇది మొత్తం మిక్స్ చేసుకొని, ఆ బెల్లం అంతా కరిగి ఇది మొత్తం మనకి దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. కలపకపోతే అడుగు మాడిపోతుంది అండ్ అడుగంటిపోతుంది. మనకి ఎప్పుడైతే ప్యాన్ నుండి సపరేట్ అయ్యి ఉండగా ఫామ్ అవుతుందో అప్పటి వరకు మనం కలుపుతూ ఉండాలి. మధ్యలో మనం యాలకుల పొడి యాడ్ చేస్తున్నాం, కొంచెం యాడ్ చేసి మొత్తం కలుపుకొని ఇది సపరేట్ ప్యాన్కి ఇట్లా సపరేట్ అవుతుంది అంటే మనం పక్కన స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని, వన్స్ అది మొత్తం చల్లారిన తర్వాత మనం ఇలా ఉండలుగా ప్రిపేర్ చేసుకుందాం. ఎన్ని ఉండలు కావాలంటే అన్ని ఉండలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది కూడా ఇప్పుడు ఫైనల్గా మనం వచ్చేసి బొబ్బట్లు ప్రిపేర్ చేద్దాం. బొబ్బట్లు ప్రిపేర్ చేయడానికి మైదా పిండిని తీసుకొని కొంచెం తీసుకొని, నేను ఇక్కడ బటర్ పేపర్ మీద ప్రిపేర్ చేస్తున్నా బొబ్బట్లు. లేదు అంటే మీ దగ్గర నార్మల్ శారీస్కి వచ్చే కవర్స్ ఉంటాయి కదా, వాటి మీదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. దేని మీద ప్రిపేర్ చేస్తున్నా కానీ ఫస్ట్ ఆ కవర్ ఆర్ పేపర్కి, లేదంటే మనం డైరెక్ట్గా మనం బండ మీదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి చూడండి, నేను జస్ట్ ఇట్లా రఫ్ చేస్తుంటేనే అది స్ప్రెడ్ అవుతుంది. ఇందులో మనం మామిడికాయ స్టఫ్ అది ఇందులో పెట్టి ఇది క్లోజ్ చేసేసి ఇంకొంచెం పైన నెయ్యి యాడ్ చేసుకొని దాన్ని ఇట్లా నెయ్యి యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే అది వెంటనే మనకి స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా మనకి వచ్చేస్తుంది. ఇది మనకి చేసుకునే లోపు ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నామంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుంటే అది హీట్ అవుతుంది. ఈలోపు
మనం ఈ బొబ్బట్లని ఇట్లా యాడ్ చేయడమే. చేతితో తీసుకుని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు, లేదంటే బటర్ పేపర్ అయితే పైన యాడ్ చేయొచ్చు. అదే మనం కవర్ అప్లై చేసామనుకో, కవర్ ఆంతున మనం ప్యాన్ మీద వదలాలంటే కవర్ కాలిపోతుంది. బటర్ పేపర్ అయితే కాలిపోదు కదా. ఇట్లా చేయండి. నెక్స్ట్ దీని మీద మనం మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ బాగా రోస్ట్ అయ్యేలాగా బాగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి, లేదంటే మాడిపోతాయి తొందరగా. ఇట్లా చేసుకున్న తర్వాత మనకి ఎమ్మి మామిడికాయ బొబ్బట్లు రెడీ. ఇప్పటి వరకు తినని వాళ్ళు కన్ఫామ్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మన ఛానల్లో ఏవైతే పోస్ట్ చేస్తానో అవన్నీ వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.